హాయ్, వెల్కమ్ టు ఎంటైసింగ్ ఫుడ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చాలా సింపుల్గా చేసుకునే మటన్ కూర చేయాలంటే చాలా టైం పడుతుంది కదండి. అయితే నేను చెప్పే ప్రాసెస్లో చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 1/2 kg మటన్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపేసుకోవాలండి. ఇంకే వాటర్ పోయట్లేదు. ఇప్పుడు మూత పెట్టేసి, కొంచెం ముదురుగా ఉందండి కాబట్టి నేను 7 to 8 విజిల్స్ వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, విజిల్స్ అన్నీ అయిపోయాయి, ప్రెషర్ కూడా పోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి ఎంతవరకు కుక్ అయిందో. చూడండి, ముక్క అయితే ఒక 80% ఉడికిందండి, ఇంకా ఉడకాల్సింది ఉంది. ఇంకా మనం కర్రీలో ఉడికిచ్చేద్దాం. ఇప్పుడు దీనంతా ఒక గిన్నెలో తీసేసుకొని, ఇప్పుడు ఇందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసినవి, అలాగే 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉప్పు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇవి కొద్దిగా బ్రౌన్గా వేయించుకోవాలన్నమాట. చూడండి, ఇలా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇంకా 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ మనం మటన్లో వేసాం కాబట్టి ఇది గ్రేవీ కోసమే మనం వేస్తున్నాము. ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఇప్పుడు ఇంకా 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, గరం మసాలా 2 టీ స్పూన్లు. ఇంకొద్దిగా మసాలా కావాలనుకుంటే ఇంకొక 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చండి. ఇంకా ఏ మసాలాలు వేయట్లేదండి, ఇవి మాత్రం కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక 2 నిమిషాల పాటు అలా వేయించుకోవాలి, మరి ఓవర్గా వేయించకూడదండి. ఇప్పుడు కట్ చేసి పెట్టిన 2 టమాటాలు వేసుకొని ఇవి మెత్తబడేంత వరకు వెయిట్ చేయాలి. చూడండి, టమాటా ముక్కలు మెత్తబడిపోయాయి. ఇప్పుడు మీరు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. అలాగే మనం ఉడికించుకున్న మటన్ వాటర్తో సహా వేసేయాలన్నమాట. ఆ వాటర్ పోసినా కూడా మీకు సరిపోలేదు అనుకుంటే కొద్దిగా 1/2 గ్లాస్ పోసుకోండి. చూడండి, ఇలా ఉండి మనం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడే ఒకసారి ఉప్పు చూసేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ కొంచెం చిక్కబడుతుందన్నమాట, అందుకోసమే ఇది. ఒక 3 విజిల్స్ అయిపోయిన తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారా, భలే వచ్చింది కదా, చాలా బాగుంటుందండి. మీకు ఇంకా గ్రేవీ చిక్కబడాలనుకుంటే ఇంకాసేపు మీడియం ఫ్లేమ్లో పొయ్యి మీద పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి, చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుందండి. ఇలా ప్రెషర్ కుక్కర్లో చేయడం వల్ల కూర కూడా చాలా త్వరగా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఈ టైము సేవ్ అవుతుంది, కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ మసాలాలు ఏమీ వేయలేదు కాబట్టి ఆ పొడి ఈ పొడి మిక్సీ పట్టడం మీకు టైం కూడా సేవ్ అవుతుందండి. చూసారు కదా, ముక్క కూడా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ చూడాలనుకుంటే మా ఛానల్ ఎంటైసింగ్ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.